గియాల రేపు ఇంట్లోనే పట్టించుకుంటలేరు. కానీ పోలీస్ సారోళ్ళు మాత్రం మస్తు మంచి మనసు సాటిర్రు. కొన్నింటికాడ దరిద్రమైన పోలీసోళ్ళు ఉంటారు, కానీ అందరు గట్లనే ఉండరు. మంచి మనసున్న మహారాజులు కొందరు పోలీసోళ్ళు. గంత పొగిడెంత ముచ్చట ఏమైంది అని అనుకుంటారా? అయితే చూడు రవి. కలికాలం అని ఊరికే అనలేదు పెద్దలు. ఈ జనాలు ఉన్నారే, రోడ్డు మీద ఎవరన్నా యాక్సిడెంట్ అయి కొట్టుకున్నా ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తారు కానీ ఎవ్వరు సాయం చేయరు. గట్లనే మొన్న పాలకొండలా ఓ అనాథ యాచకుడు పాపం పానం విడిచి రోడ్డు పక్కన పడుంటే చూసి కూడా చూడనట్టు పోయిర్రు మన జనాలు. నాన్నోడు ఎవ్వరు లేక ఆఖరి చూపు చూసేందుకు దిక్కు లేక శవం గట్టిన ఎండకి ఎండుకుంటా పడుంటే ఎవ్వలన్నా దిక్కు చూడలేదుల్లా. అరే మనుషులం అనే సంగతి మర్చిపోయి గంత రాతిగుండె ఎట్లయినాయో ఏందోనుల్లా. కానీ అందరు గట్నే ఉంటే భూమి ఎందుకు బతుకుతుంది చెప్పుర్రి. పోలీసు వాళ్ళని చూసి భయపడతారు కానీ ఆ కాకి చొక్కాలను కూడా కరిగిపోయి ఒక మంచి మనసు ఉంటుందని పాలకొండ పోలీసులు నిరూపించుకుర్రు. ఎవరెందుకు రాకపోతే ఏంది, మేమున్నాం అనుకుంటా ఆ అనాథ శవాన్ని వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ పోయిర్రు. జనాలేమో దూరం నుంచి ముక్కులు మూసుకొని చూస్తే ఈ సార్లు మాత్రం వెనకడుగు వేయకుండా ఆసుపత్రి రోడ్డులున్న శ్మశాన వాటికకు తీసుకుపోయిర్రట. తీసుకోవడం కాదు, సొంత మనిషి చనిపోతే ఎంత కరెక్ట్గా చేస్తారో అట్లే సితి వేర్చి తతిమ కార్యాలు చేసిర్రు. కన్నోళ్ళే ముసలోళ్ళను రోడ్ల మీద ఇడిచిపెడుతున్న ఈ రోజులల్లా ఎక్కడనో పుట్టి ఎక్కడనో చనిపోయినా ఒక అనాథకు అంతిమ సంస్కారాలు చేసి దేవుళ్ళు ఐరుళ్ళకి పోలీస్ సారోళ్ళైతే. యోగి ముచ్చట చూసినాక మన చుట్టుపక్కల ఉన్న జనాలు కొంచెం మానవత్వం నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఏదేమైనా కాకి డ్రెస్సులున్న ఈ కన్న బిడ్డలసుంటి పోలీసులకు ఒక సలాం కొట్టాల్సిందే. సారు, మీరు నిజంగా గ్రేటు.